ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే నవంబర్ చివరిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, 3 కార్పొరేషన్లకు ఒకేసారి సిద్ధంగా ఉండాలని సర్కార్ సంకేతాలు. పోలింగ్ స్టేషన్లు ఏది రేషనలైజేషన్ వేగవంతం చేయాలనే సూచన. మారనున్న 300 డివిజన్ల క్రమ సంఖ్య. సర్ ప్రక్రియ తర్వాత వేగవంతం, నవంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ అంటూ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. సో కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అభివృద్ధి పనులతో పాటు సుమారు 1,40,00,000 మంది జనాభాకు పౌర అత్యవసర సేవలు అందించే 3 మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే నవంబర్ మాసం చివరిలో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్టుగా విశ్వసనీయ అధికారుల వర్గాల సమాచారం. సో జిహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ కానీ దాంతోపాటు 3 కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే హింట్ ఇచ్చిండు. సో సిద్ధంగా ఉండాలని వాళ్ళ పార్టీ నేతలకైతే చెప్పిండు. అది ఎంత మేరకు సాధ్యం, ఎంత మేరకు అసాధ్యం అనేది కూడా ఒకసారి నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే చాలా వరకు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి మీరందరూ కూడా ఆలోచించండి. హైదరాబాద్లో నివసించే ప్రతి పౌరుడి నుంచి వస్తున్న అనేకమైన డిమాండ్లు ఉన్నాయి. ఒకటి మెయిన్గా ఏది ట్రాఫిక్కు సంబంధించి, ఈ ట్రాఫిక్కు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. దాంతోపాటు రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఈ ట్రాఫిక్తో పాటు చలాన్ల పంచాయతీ కూడా ఏంది అంటే ఈ చలాన్ల పంచాయతీ ఎంత దారుణంగా ఉంటుందంటే నడి రోడ్డు మీద బండ్లాపే పరిస్థితి ఏర్పడింది. ఘోరమైన విషయం తెలుసా ఇది. భారతదేశంలో ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకొకటి ఉండదు. అత్యవసరం, ఎమర్జెన్సీ, ఉద్యోగం, ఉపాధి లేకపోతే ఏదైనా అత్యవసర నిమిత్తం వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళని దారుణంగా ఇక బండి కీయే గుంజుకుంటారు, రాజ్యం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టు. ఇంకొకటి అంటే వర్షం పడితే కథమే ఇక హైదరాబాద్. మరొక ఏంది అంటే మూసీ నది హుస్సేన్ సాగర్ లెక్క కనబడుతుంది. ఆ సరి అయిన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎప్పుడో నిజాం ప్రభు కాలం నాటిన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, దాన్ని ఇప్పటి వరకు ప్రక్షాళన చేయలే. ఆ డ్రైనేజ్ వ్యవస్థతోని తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి ఇంత పెద్ద హైదరాబాద్లో కూడా ఉపాధికి కళ్ళెం వేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఓ పక్కన ఇంజనీరింగ్ పూర్తి చేసినా లేకపోతే డిగ్రీలు పూర్తి చేసినా పీజీలు పూర్తి చేసినా ఉపాధి కల్పనలో మాత్రం చాలా వరకు జిహెచ్ఎంసీకి సంబంధించిన యువత గంజాయి బాట పట్టడానికి ఒక కారణమవుతున్నది ఉపాధి లేకపోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి కదా. ఇంకో పక్కన ఇండ్లకు సంబంధించి, ఎందుకంటే హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా రెంట్లకు సంబంధించి హైదరాబాద్లో పుట్టిన తాతల ముత్తాతల నుండి వారసత్వంగా ఇక్కడ పుట్టి పెరిగినా కూడా సొంత ఇల్లు లేకుండా చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పుడు అదేంది రోడ్ల మీద పోతే ఆ మెట్రో పిల్లర్లకు మొత్తం కనబడుతున్నాయి లక్ష ఇండ్లు మొదటి విడతలో 1,00,000 ఇండ్లు. మరి అవి ఎవరికి ఇస్తాడో ఏం కథనో. ఎందుకంటే అప్లికేషన్కు 10,000 కట్టాలి, దాని తర్వాత డ్రా ఎత్తారు. ఆ డ్రాల వత్తదో పీక్తుందో తెలియదు, అదో పంచాయతీ. సో మొత్తానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ కూడా అధికార పార్టీకి మాత్రం చాలా కష్టతరమైన పనే. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ తెలంగాణలో బీజేపీని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్కు సంబంధించి అధికార పార్టీ కాబట్టి కాస్త ఏంది వాళ్ళ యొక్క రాజ్యాధికారాన్ని ఉపయోగించవచ్చు కావచ్చు. దాంట్లో భాగంగా పోలీసు వ్యవస్థను పెట్టో నిఘా వ్యవస్థను పెట్టో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కావచ్చు. ఇదొక అంశం ఉంటుంది. ఇక బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజా సమస్యల మీద కంటే వీళ్ళందరూ ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్యాలయంలో కూకొని ప్రెస్ మీట్లు పెట్టడానికే పనికొస్తున్నారు తప్ప ఏంది ప్రాక్టికల్గా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ సాహసం చేయట్లేదు. ఆ వేణుకుమార్ అని నిరుద్యోగులకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్య యత్నం చేస్తే కనీసం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక్క నేత కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇక ఇది ఇట్లుంటే బీఆర్ఎస్కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో వీళ్ళైతే మొదటి నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్రికెట్ టీం లెక్క మొత్తం 6ల వర్షం కురిపిస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజా సమస్యల మీద ఫోకస్లోనే నడుస్తున్నది. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా జిహెచ్ఎంసీలో అత్యంత ప్రభావం చూపెట్టేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ 2 అంశాలను మనం బేరీజు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికి అనేక పరిశ్రమలు క్యూ కట్టినాయి. ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏంది అంటే ఒక చినుకు పడితే చాలు చిత్తడైపోతున్నది. ట్రాఫిక్ నియంత్రణలో వైఫల్యం చెందుతున్నారు. చలాన్లకు సంబంధించి సామాన్యుడి గుదిబండలా మారిపోయింది. రెంటెడ్ ఇండ్లకు సంబంధించి ఇబ్బందికరంగా మారిపోయింది.
ఆఖరికి ఇక్కడ ఏంది అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా అనేక రకాలుగా ఇబ్బందుల ఉపాధిలో కూడా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి లోతుగా పోతే ఇక మైండ్ బ్లాక్ అయిపోయే అంశాలే ఉన్నాయి. మరి అవన్నీ ఏం జరుగుతాయి, ఎట్లుంటాయి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.